హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి. అబ్బా! ఇన్ని రోజులు చాలా హాయిగా ఉన్నామమ్మా. ఈరోజు ఏం చేసేస్తున్నావు చెప్పు? ఏంటవి కలర్స్‌లా కనబడుతున్నాయి అనుకుంటున్నారా? ఈరోజైతే మంచూరియా చేస్తున్నానండి సింపుల్‌గా. ఒక్కసారి మంచూరియా ప్రాసెస్ చూసేయండి. ముందుగా క్యారెట్‌ని, క్యాబేజ్‌ని సన్నగా తురిమేసి పెట్టేసుకోండి. అలాగే దాంట్లో జీలకర్ర పొడి, అలాగే మిరియాల పొడి కూడా వేసుకొని, ఒక కప్పు కార్న్‌ఫ్లోర్ కూడా వేసుకొని, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని, 2 స్పూన్లు సాల్ట్ కూడా వేసుకొని, 2 స్పూన్ల కారం కూడా వేసుకొని బాగా కలిపేసుకోండి. బాగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు మైదా పిండి కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత చిన్న చిన్న బాల్స్లా చేసేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకోండి. ఆ కడాయి కొంచెం హీట్ అయ్యాక డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడెక్కాక మనం చుట్టి పెట్టుకున్న మంచూరియా బాల్స్ ఒకటొకటిగా వేసేసుకోండి. ఒకటొకటిగానే వేసుకోవాలండి. ఒకేసారి వేసుకుంటే ముద్దలాగా కలిసిపోతుంది. అందుకే ఒకటొకటిగా వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోండి. మరీ బ్లాక్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయొద్దు. ఒక మాదిరి కలర్ వచ్చాక మీడియం కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసుకోండి. అలాగే మొత్తం బాగా ఫ్రై అయిపోయాక తీసి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఆ డీప్ ఫ్రైలో ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్ కొంచెం తీసేసి అదే ఆయిల్లో అదే పెనంలోని సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోండి. వేసుకొని వెల్లుల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని దాంట్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దాంట్లోనే క్యాప్సికమ్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మళ్ళీ దాంట్లోనే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు అది కొంచెం బాగా ఫ్రై అయ్యాక దాంట్లో వెనిగర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దాంట్లోనే సోయా సాస్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు చిల్లీ సాస్ని కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత టమాటా సాస్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఒక గ్లాసు వాటర్ కూడా వేసుకొని బాగా బాయిల్ అవనివ్వండి. ఇది బాగా బాయిల్ అవునప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న మంచూరియన్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోండి. కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఉంటే వేసుకొని వేడిగా పైన టమాటా సాస్ వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని తింటే ఉందండి. సరే మరి చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.